ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్లోని ఉగ్ర సమస్యలను మట్టుపెట్టిన ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా మంచిర్యాల జిల్లాలో భారీ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు సంఘీభావంగా మాజీ సైనికులు కాంగ్రెస్ పార్టీ కవాతు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మే 20వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల పిలుపు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 20వ తేదీన సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరిన ఏఐటీయూసీ నాయకులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్త సమ్మేళనం శిక్ష కార్యక్రమాలు. పాల్గొని మాట్లాడిన ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, ఏఐసీసీ ట్రైనింగ్ ఇన్ఛార్జి రాహుల్ బాల్. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత త్రివిధ దళాల సైన్యం ధీటుగా చెప్పడంతో సైన్యానికి సెల్యూట్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘీభావ ర్యాలీ ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు మాజీ సైనికులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత సైన్యం ధీటుగా సమాధానం చెప్పిందని, సైన్యం వీరోచిత యుద్ధానికి పాకిస్తాన్ చతికిల పడటంతో యుద్ధం ఆపాలని సంధికి దిగిందని అన్నారు. అనంతరం మాజీ సైనికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మాజీ ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్, నాయకులు గడ్డం త్రిమూర్తి, సురమిల వేణు, సల్లా మహేష్, ఆరిఫ్, రమేష్, తోట రవి, బియాల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, ఖలీల్, మాజీ సైనికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పురుషుల్ని వాళ్ళ భార్యల కళ్ళ ముందే కిరాతకంగా ముష్కర్లు కాల్చి చంపారు. అందులో పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉంది అని చెప్పేసి మనకు వార్తలు అందినాయి. ఆ తర్వాత ఎవరైతే ముష్కర్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత 16 రోజులకి మొదలుపెట్టడం జరిగింది. భారతదేశానికి చెందిన మహిళలు పాకిస్తాన్ ముష్కర్లకు సమాధానం చెప్పగలుగుతారు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా బ్రీఫ్ చేసే అవకాశం 2 మహిళా అధికారులకు ఇవ్వడం జరిగింది. అందులో కల్నల్ సోఫియా ఖురేషి ఒక ముస్లిం ఆర్మీ ఆఫీసర్, అలాగే వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ వ్యోమికా సింగ్. వీళ్ళిద్దరూ కూడా ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం మొదలుపెట్టి మన వీర జవాన్లు, మన వైమానిక దళం, మన ఆర్మీ అలాగే నావికా దళం పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద ముందుగా మిజైల్స్తోని అటాక్ చేయడం జరిగింది. ఏం చెయ్యాలో తెలియక పాకిస్తాన్ బార్డర్లో ఉన్న విలేజెస్ మీదకి కాల్పులు జరపడం, సామాన్య ప్రజల్ని చంపడం. అందులో మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ గారు, అనంతపురికి చెందిన వీర జవాన్ కూడా వీరమరణం పొందడం జరిగింది. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాల్సింది 1971లో ఇందిరాగాంధీ గారి నాయకత్వాన జరిగిన బంగ్లాదేశ్ విమోచన పోరాటం. మన మీద కవ్వింపు చర్యలకు దిగే పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, ఆనాటి ప్రధానమంత్రి, వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకోలేనంత దెబ్బ కొట్టి తూర్పు పాకిస్తాన్ని, నేడున్న బంగ్లాదేశ్ని విడదీసి పాకిస్తాన్ని 2గా విభజించి వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మన భారతీయ స్త్రీల సింధూరాన్ని రక్తపు మరకలతో చెరిపేసిన ఆ ముష్కర్లకు 2 మహిళా అధికారులు జవాబు చెప్పడం అంటే పాకిస్తాన్ ముష్కర్లకు మన మహిళలు, మన ఆడవాళ్ళు జవాబు చెప్పేంత శక్తిమంతులు. అట్లాంటి ఈ దేశంలో మహిళలు ఏం తక్కువ కాదు అని చెప్పడానికే ఈ ఆపరేషన్ సింధూర్. పహల్గాంలో జరిగిన అసలు భాషన 26 మంది సోదరులకు మన భారతదేశంలో బొట్టు అనేది ఎంత ముఖ్యమో తెలిసి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లల ముందు పాశవికంగా చంపేసిన వాళ్ళందరినీ పిరికి పొందల చర్యగా చూసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి వారితో పాటు నిన్న మొన్న జరిగిన ఏవైతే జరిగిన వాళ్ళందరికీ మొట్టమొదటిగా సెల్యూట్ చేస్తూ, ఏదైతే భారతదేశం మన దేశం అనేది భిన్నత్వం ఏకత్వం, యూనిటీ డైవర్సిటీ అని మన రాజ్యాంగం రాసుకున్నది. భారతదేశం అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదైనా భరిస్తారు, టాలరెన్స్ ఎక్కువ అనేది ఉన్నది. టాలరెన్స్ ఎక్కువ అంటే శాతగానంలో కాదు. దాని అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు సమస్యను చర్చ ద్వారా పరిష్కరించుకొని ఏ నష్టం లేకుండా చూసుకుందాం అవుదాం ఆలోచన. ఎప్పుడైతే భారతదేశ సార్వభౌమత్వాన్ని ఈ ఇబ్బంది వస్తుందో ఆ రోజు ఎదురుగా శత్రు ఎవరనేది చూసే పరిస్థితి లేదు, చూడాల్సిన అవసరం లేదు. దానికి 15 రోజులు సమయం తీసుకున్నా కూడా ఈరోజు మొన్న 7 తారీఖు రాత్రి మన 2 కల్నల్ సోఫియా కానీ లేకపోతే కమాండర్ సింగ్ ఇద్దరు మహిళలు మొత్తం ఆపరేషన్లో పాల్గొన్నారు. మన టార్గెట్స్ కూడా పూర్తిగా జనం మీద కానీ లేకపోతే వాళ్ళ ఎయిర్ బేస్ల మీద కానీ లేకపోతే మిలిటరీ బేస్ల మీద కానీ కాకుండా పూర్తిగా ఎక్కడెక్కడైతే ఈ ముష్కరులు స్టేట్ స్పాన్సర్డ్ పాకిస్తాన్ సహాయం చేస్తూ పాకిస్తాన్ సకల మర్యాదలు చేస్తున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద 9 స్థావరాలు
5 స్థావరాలు పిఓకు పాత ఆక్రమిత కాశ్మీర్ కానీ లేకపోతే మిగతా 4 స్థావరాలు దాదాపు ముజఫర్పూర్ అంటే దాదాపు 100 కిలోమీటర్ల వరకు పోయి ఇక్కడ నుంచే మొత్తం ఆపరేట్ చేసి ఏదైతే S-400 సుదర్శన చక్రం అంటున్నామో దానికన్నా ముందు సింధూర్ అనే ఆయుధాలతోటి ఒక రూపాయి నష్టం కానీ జన నష్టం కానీ ఏ నష్టం భారతదేశానికి జరగకుండా 15 రోజులు ఆలోచించి పూర్తిగా వాటి మీదనే కేంద్రీకృతం చేసి దాదాపు గడిచిన 75 సంవత్సరాల నుంచి ఏదైతే భారతదేశానికి కంటిన కురుకు లేకుండా చేసి చెప్పులో రాయిగా ఉన్న భారతదేశ మన పాకిస్తాన్కు వాళ్ళు మన దేశంతో ఏ రోజు కూడా ధైర్యంగా పోరాడి శక్తి వాళ్ళకు లేదు, దానికి శక్తి లేదు కాబట్టి ఈ రకంగా దొంగచాటుగా తీవ్రవాదాన్ని రేకెత్తించి దొడ్డిదారి ద్వారా వాళ్ళని పంపించి ఇక్కడ చాలా రకమైన సమస్యలు ప్రతించడం ఇవాళ కాదు 1947-45 నుంచి ఈరోజు మన 2025 22 ఏప్రిల్ వరకు కూడా ఏ యుద్ధంలో కూడా వాళ్ళు వెన్ను చూపింది తప్పితే ఏ యుద్ధం కూడా వాళ్ళు గెలవలేదు. అన్ని యుద్ధాలు జరిగినాయి. అదే మన దేశానికి ఉన్న సౌమ్యాన్ని సహనాన్ని వాళ్ళు పరిశీలించుకుంటూ వచ్చింది. దానికి ఏదైతే ఆపరేషన్ సింధూరం పెట్టి మన దేశంలో ఆ కార్యక్రమం ద్వారా పాకిస్తాన్కే కాదు యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశం అనేది ఓపిక పడుతుంది. ఒకసారి ఓపిక ఇచ్చిపెట్టి ముందుకు పోతే ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం తట్టుకునే శక్తి లేదు. భారతదేశం ఎంత శక్తిమైనదో ఇవాళ ప్రజలందరూ అర్థమైంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో హరిత రీసార్ట్లో ఆదివారం రోజున తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్త సమ్మేళనం 3 రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ గిరిజన ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి ట్రైనింగ్ ఇన్ఛార్జి రాహుల్ బాల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బుజ్జు పటేల్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గిరిజన ఆదివాసీ గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకొని ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో గ్రామాన వెళ్లి ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకుని వారు కూడా అభివృద్ధి పథంలో ఉంటూ అన్ని రంగాలలో ముందుండాలన్నదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. దేశంలోనే 25,000 మంది ఆదివాసీ కాంగ్రెస్ శిక్షకులుగా తయారు చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు 700 మందిని తయారు చేయడం జరిగిందని వారు తెలిపారు. 3 రాష్ట్రాలలో శిక్షణలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఇందులో ముందుందని వారు తెలిపారు. శిక్షణ పొందిన ఈ 3 రోజులలో శిక్షణ పొందిన వారిలో కొందరిని ఎంపిక చేసి మెరుగైన శిక్షణ పొందిన కాంగ్రెస్ ఆదివాసులను నేతృత్వం కాంగ్రెస్ సంఘంలో చేర్చడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ కన్వీనర్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్, ఆత్రం సుగుణ, రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ చైర్మన్ కొట్నాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ అలీఖాన్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అసలేంటి ట్రైనింగ్ లో మేము నాయకులకు కాదా, మేము రాకూడదా అని కొంతమంది, ఇంత పెద్ద నాయకులు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించకూడదు కొంతమంది. కానీ చాలా స్పష్టమైన ఆదేశాలు. ఇది అడ్వర్టైజ్మెంట్ కోసమో దేనికోసం ఈ కార్యక్రమం కాదు. ఇది కేవలం మండలానికి 2-3 చొప్పున రావాలి. అందులో 2 పురుషులు, 1 మహిళ. ఆల్ ఇన్ఛార్జ్లతోటి మాట్లాడి మీ నియోజకవర్గాల్లో 3 పేర్లు మనం ఇచ్చాం. అది వాళ్ళందరూ కూడా కన్సర్న్ ఇన్ఛార్జ్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈరోజు 11 నుంచి కార్యక్రమం కూడా 12 నుంచి స్టార్ట్ చేసినాం. మరి ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తాజా ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కాండిడేట్ అభ్యర్థులు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. చాలా మంది కూడా पहली बात है कि मुझे अच्छा लगा कि आप लोगों ने बहुत ध्यान से इतने देर से बात सुन रहे हैं, लेकिन ये भी मुझे महसूस हो रहा है कि पीछे थोड़ा गर्मी ज़्यादा है. तो मैं हमारे यहाँ पे जो ऑर्गेनाइजर है उनको रिक्वेस्ट करूँगा पीछे भी एक कूलर लगाया जाए. We are going to arranging that. दूसरी बात, ये जो वर्कशॉप है, 3 दिन का वर्कशॉप है, इसमें हम 3 चीजों का परीक्षा लेंगे खुद को. एक है, हम यहाँ पे परिवार बनाने की कोशिश करेंगे, क्योंकि ऑल इंडिया कांग्रेस कमेटी से मेरे ऊपर निर्देश है अगले 2 साल तक मुझे 25,000 आदिवासी वॉलंटियर्स को ट्रेन करके संगठन को देना है. ऑलरेडी 700 वॉलंटियर ट्रेन हो चुके हैं. 3
स्टेटों में हमारे स्टेट लेवल ट्रेनिंग हो चुका है, तेलंगाना, मध्य प्रदेश, छत्तीसगढ़। डिस्ट्रिक्ट ट्रेनिंग में भी तेलंगाना अव्वल में है, सबसे पहले में है, वहाँ पे भी ये चौथा ट्रेनिंग हो रहा है। छत्तीसगढ़ में भी इमीडिएटली शुरू होने वाला है। आपके यहाँ से जो लोग ट्रेन होके जाएंगे उनमें से भी हम कुछ लोगों को छांट के, जो कांग्रेस पार्टी के हाईएस्ट लेवल के ट्रेनिंग होते हैं उनको कहते हैं नेतृत्व संगम, जो 30 दिन का होता है, 30 डेज का होता है, 3 महीने में, हर महीने में 10-10 दिन करके वो ट्रेनिंग होता है। ऑलरेडी ये 700 लोगों के में 72 लोगों को हमने आइडेंटिफाई करके ऑलरेडी नेतृत्व संगम के लिए भेज दिया है। जो लोग ये ट्रेनिंग लेंगे उनको हम संगठन में, आदिवासी कांग्रेस में अलग अलग जिम्मेदारी देंगे। लेकिन ट्रेनिंग करने के बाद आपका सबसे पहला जिम्मेदारी जो है वो होगा आदिवासी पंचायतों में जाना। आदिवासी पंचायत में जाके आपको वहाँ के व्यवस्था के ऊपर ध्यान रखना पड़ेगा। वहाँ पे जो कांग्रेस के कार्यकर्ता है उन लोगों के साथ बात करना पड़ेगा। वहाँ पे जो समाज के इन्फ्लुएंसर कहते हैं, प्रभावशाली व्यक्ति है, उनसे बात करना पड़ेगा। और उस पंचायत में एक कांग्रेसी कार्यकर्ता होने के नाते आप क्या राजनीतिक कार्यक्रम ले सकते हैं उसके बारे में आपको डिसाइड करना पड़ेगा। अभी हम जो 3 दिन यहाँ पे रहेंगे, यहाँ पे 2 तरीके का काम होगा। कुछ बाहर से हमारे यहाँ पे रिसोर्स पर्सन्स आएंगे जो हमें अलग अलग विषय के ऊपर बात रखेंगे, वो हम सुनेंगे, वो हम नोट करेंगे। हर किसी को मैं अनुरोध करूंगा कि कोई कागज पेंसिल अपने पास रखे और वो उन विषयों के बारे में लिखें। आप सारे लोगों को भी मंच पे बुलाया जाएगा अलग अलग विषयों पे बात करने के लिए। तो ये जो ट्रेनिंग होगा 2 हिस्से में बटा रहेगा। एक होगा कि बाहर के लोग आके आपसे बात करेंगे, आदिवासी मुद्दे के ऊपर बात करेंगे, विचारधारा के ऊपर बात करेंगे, देश में क्या चल रहा है उसके ऊपर बात करेंगे। और एक बहुत अहम इसका भाग रहेगा जिसमें आपका बात हम सुनेंगे। तीसरा, और मुझे लगता है वो सबसे इंपॉर्टेंट है, जो बात रहेगा वो हम लोग सुबह और शाम के समय करेंगे। हर दिन सुबह 6 बजे आपको उठाया जाएगा। उसके बाद हम लोग फिजिकल एक्सरसाइज करेंगे। ट्रेनिंग क्लास आज मैं यहाँ पर आपके सामने मैं बात कर रही हूँ। सेल्फ कॉन्फिडेंस 2009 में मैं कांग्रेस से जेडपीटीसी थी। यही ट्रेनिंग हम लोगों को दिया गया था वहाँ पर उस्मानिया యూనివర్సిటీ में, అగ్రికల్చర్ యూనివర్సిటీ में। మనం ఇది ఆలోచించొద్దు ఏమవుతుంది ట్రైనింగ్లోని, దీంట్లో చాలా నేర్చుకోవడానికి వస్తుంది। నరసింహ జయంతి సందర్భంగా లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల శ్రీ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల శ్రీధరాచార్యులు, రామానందాచార్యుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, స్వామివారి పంచామృత అభిషేకం, శ్రీ సుదర్శన నరసింహ హోమం, పూర్ణాహుతి, స్వామివారి కళ్యాణం, మహానివేదిత తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు। సాయంత్రం ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు। పలువురు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు। ఈ కార్యక్రమంలో పలు గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు।
శ్రీ నృసింహ జయంతి పురస్కరించుకొని ఇటిక్యాలలో గల శ్రీ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఉదయం కాలం స్వామివారికి విశేష అభిషేకం జరుపుకొని తదనంతరము సహస్రనామార్చన అలాగే సుదర్శన నృసింహ కార్యక్రమం కూడా జరుపుకున్నాము. తదనంతరము స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవోపేతంగా భక్తులందరి చేత స్వామివారి కళ్యాణం జరపబడింది. మరి ఈనాడు ఆ నృసింహస్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణుని అవతారమైన 4వ అవతారము నృసింహస్వామి అవతారం. ఈ నృసింహస్వామి అందరికీ కూడా గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా స్వామివారి రక్షగా ఉండి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆ లక్ష్మీ నరసింహుని ఆశీస్సులు అందజేస్తూ ఓం నమో నరసింహాయ. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వసుధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ పార్ట్నర్ కందుకూరి ప్రశాంత్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అతిపెద్ద హాస్పిటల్ అయిన వసుధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ పార్ట్నర్ ప్రశాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని వసుధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో సుమారు 150 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సామాజికవేత్త ప్రశాంత్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం చాలా అవసరం ఉంటుందని, అందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల వాలంటరీ బ్లడ్ సెంటర్ సహకారంతో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 150 మందికి పైగా రక్తదానం చేయడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మంచిర్యాల యువత స్ఫూర్తి నింపిందని కొనియాడారు. అనంతరం కాలేజ్ రోడ్లోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో వసుధ ఆసుపత్రి యాజమాన్యంతో పాటు సిబ్బంది, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ కార్మిక సంఘ జిల్లా సెక్రటరీ మేకల దాసు పిలుపునిచ్చారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించడానికి 44 కార్మిక చట్టాలను 4 కోడ్స్గా కుదించి కార్మిక కర్షక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు. సంపాదన సృష్టించే కార్మికులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఈ విధానాలను వ్యతిరేకిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణను విరమించుకొని తిరిగి 44 చట్టాలను అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకమంతా సమ్మెలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చడం ద్వారా కార్మిక వర్గాన్ని అణచివేసి ఈ దేశ సంపదను ప్రైవేటు వాడికి కొల్లగొట్టి వాడు చేసింది మనం చూస్తూ ఉండే విధంగా తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీద క్రిమినల్ చట్టాలు పెట్టేసి వాళ్ళను నేరస్తులుగా జైళ్లలో వేసే రకంగా చట్టాలు చేస్తూ ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో జీతాలు అడిగే హక్కుంది, పని గంటలు చికాగో అమరవీరుల త్యాగంతో వచ్చిన 8 గంటల పని విధానం ఉంది, అది పోయి 12 గంటల పని విధానం అని చెప్పేసి మొన్నటికి మొన్న ఒక మేధావి అని చెప్పబడేవాడు వారానికి కార్మికుడు 84 గంటలు పనిచేయవచ్చు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి మూర్ఖమైన విధానాలు ఆలోచనలు వస్తున్న సందర్భంగా మరి ఈ చట్టాలు లేకపోతే సంఘం పెట్టే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు. కాబట్టే మరి ఇవన్నీ హక్కులు కాపాడబడాలంటే సమ్మె చేసి 20 తారీఖున గత 4 సంవత్సరాలుగా మనము దేశవ్యాప్త సమ్మెలు చేస్తున్నా కానీ ప్రభుత్వం దిగిరాక అదే నిరంకుశత్వంతో ఏదైతే ఫాసిస్ట్ ఆలోచన ఉందో దాంతోనే ప్రజలను కడుపులు కాల్చి రాజకీయంగా అణిచివేయడం ద్వారా తమ రాజ్యాంగాన్ని ఏదైతే మనువాదాన్ని ముందుకు తెచ్చేసి స్థాపించాలనే ఆలోచనతోని ప్రజలపై అణచివేత విధానాలతోనే చట్టాలను మారుస్తూ పన్నులు వేస్తూ ధరలు పెంచుతూ కార్మికులు, ప్రజలు, రైతులను అంటివిరిచే విధానాలకు వ్యతిరేకంగానే 20 తారీఖు సమ్మె జరుగుతుంది. కాబట్టి కార్మికులు, ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు మే 20న జరిగే సమ్మెను విజయవంతం చేయడం ద్వారానే ఈ మోడీ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అన్ని కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్ట సవరణలు వ్యతిరేకిస్తూ
44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించడాన్ని ఈ సమ్మె ప్రధానంగా ముందుకు పోతా ఉన్నది. 44 కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలని అన్ని కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా సంపద సృష్టికర్తలు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను వెలికితీసి ఈ దేశానికి వెలుగును అందిస్తున్నటువంటి ఈ కార్మిక వర్గాన్ని నట్టేట ముంచడానికి 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించడాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ దేశంలో ఈ కార్మిక వ్యవస్థ లేకపోతే ఈ ప్రభుత్వం మనగడ ఎలా కొనసాగుతుంది? బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మిక వర్గానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు అప్పచెప్తా ఉన్నారు. విమానయాన రంగాన్ని, రైల్వే రంగాన్ని, ఇన్సూరెన్స్ రంగాన్ని, కోల్ ఇండియాని, నవరత్న కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు అప్పచెప్తా ఉన్నారు. ఈరోజు ఆ పెట్టుబడిదారులకు, ఆదాని అంబానీలకు ఈ సొమ్మును కట్టబెట్టడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి పరిశ్రమలలో కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేయడం కోసం మాత్రమే ఈ కార్మిక చట్ట సవరణలు అనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ చట్ట సవరణలు వెంటనే ఉపసంహరించుకొని 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు కానీ అసంఘటిత రంగ కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత లేదు, కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేవు, ఈఎస్ఐ సౌకర్యాలు లేవు, పిఎఫ్లు లేవు. ఇట్లాంటి పరిస్థితులలో ఈ దేశం వెలిగిపోతుంది అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మాట్లాడడం అత్యంత సత్యదూరమైనటువంటిది. ఈ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని ప్రధానంగా ఏఐటీసీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్ర మూకలపై ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహిస్తున్న భారత సైన్య బలగాల శ్రేయస్సు కొరకై, అలాగే దేశ ప్రజల శ్రేయస్సు కొరకు ఆదివారం లక్షిట్పేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో లలితా సహస్రనామాలు, గోవిందనామాలు, లింగాష్టకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అంగడి బజార్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లో ప్రవేశించి కాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపైన కాల్పులు జరిపి 28 మందిని హతమార్చడం జరిగిందని, ఈ సంఘటనతో భారత ప్రజలను ఎంతో కలిచివేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ భారత త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగిందని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ అన్ని ఆలయాలలో కూడా సైనికుల క్షేమం, వారి ఆత్మస్థైర్యం కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమా, సమత, గుండా ప్రభాకర్, మైలాపురపు సుధాకర్, తమ్మినేడి శ్రీనివాస్, బొప్పు కిషన్, వేముల మధు, ఎంబడి వెంకటేష్, మోటపల్కుల సతీష్, నల్ల ఆనంద్, శ్రావణ్, గంప రాజేశం, గుండా సంతోష్, సుదర్శన్, రామన్న, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ లక్ష్మీపేట మండలంలోని వాసవి టెంపుల్లో మేమంతా ఎంత పాలనతో అమ్మవారిని ఆరాధన చేసి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. వెంకటేశ్వర నామాలు కూడా చదవడం జరిగింది, అస్త వికాసం కూడా చదవడం జరిగింది. పూజా కార్యక్రమంతో మేమంతా కోరుకుంటున్నాం, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన మనము పాకిస్తాన్ అనేది ప్రపంచంలో లేకుండా చేయాలనేది మేమంతా కోరుకుంటున్నాం. నిన్న ఎంత మోసం చేశారు చూడండి. మాకు యుద్ధం విరమించుకుంటాం, కార్మికులు విరమించండి అని అమెరికా చెప్పి కాలవేగం భారం పడి మళ్ళీ తీరాటానికి ప్రారంభించారు. మనకి ఎలా మోసం తీసుకున్నారో ఆలోచించండి. హిందూ మంత్రులంతా మనమంతా ఐక్యంగా ఉన్నాం. మనం ఐక్యంగా లేకపోతే ఆ పాకిస్తాన్ మన దేశాన్ని మనకంతా గుర్తుపెట్టుకోకపోతే పాకిస్తాన్ అనేది కేవలం చేయడం మన ధ్యేయం. మనకి నరేంద్ర మోడీ వల్ల అధికారంలో ఉండడం చేత భారతదేశ పౌరులు క్షేమంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని విమర్శతో దాడి చేసిన ఒకేసారి 500 పట్టణాల మీద దాడి చేయడానికి పాకిస్తాన్ పన్నాలని కూడా మన సైన్యం వాళ్ళందరినీ దృష్టి, ముఖ్యంగా మన మహిళా మహిళామణులు పాకిస్తాన్ పెట్టుకొని వెళ్ళి మన ఉగ్రదాడులపై దాడి చేసి మన భారతీయ పౌరసత్వాన్ని నిలబెట్టారు. ఎంత మనందరి గర్వకారణమో మనం ఈ యుద్ధంలో కూడా గెలుపొందాలని చెప్పేసి మనమంతా కోరుకుందాము. ప్రతి దేవాలయంలో
మందమరి పట్టణంలోని ఊరు మందమరి మీదుగా పాత బస్టాండ్కు వచ్చే క్రమంలో రోడ్డు ప్రక్కన నాలా కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాల్లో ఇనుప చువ్వలు పైకి తేలి అలాగే ఉండటంతో అటువైపుగా వెళ్లే వాహనాలు ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, నేరుగా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నాలా నిర్మించిన కాంట్రాక్టర్ వాటిని అలాగే వదిలివేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆ కాలువ పనులను పూర్తి చేయించాలని, స్థానిక కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పాకిస్తాన్లోని ఉగ్ర సమస్యలను మట్టుపెట్టిన ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా మంచిర్యాల జిల్లాలో భారీ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు సంఘీభావంగా మాజీ సైనికులు కాంగ్రెస్ పార్టీ కవాతు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మే 20వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల పిలుపు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 20వ తేదీన సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరిన ఏఐటీయూసీ నాయకులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్త సమ్మేళనం శిక్ష కార్యక్రమాలు. పాల్గొని మాట్లాడిన ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, ఏఐసీసీ ట్రైనింగ్ ఇన్ఛార్జ్ రాహుల్ బాల్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.